నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వరుణ్ కొమ్మాలపాటి. నేను ఒక ఆర్థోపెడిక్ ఫుట్ అండ్ యాంకిల్ సర్జన్ని. ఇక్కడ మీరు చూస్తున్న ఆంజనేయులు గారు ఆయన ఒక డయాబెటిక్ పేషెంట్. ఆయనకి ఆల్మోస్ట్ సంవత్సరం క్రిందట పొలంలో హీల్ అంటే పాదం కింది భాగంలో గాయం జరిగింది. అది లోతుగా ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల లోపల మన బోన్స్ కూడా ఇన్ఫెక్ట్ అయినాయి. ఆ కండిషన్ని మనం ఆస్టియోమైలైటిస్ అంటాం. ఇలాంటి బోన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు అది త్వరగా నయం అవడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఈ బ్యాక్టీరియా అనేవి దొండగుల్లాగా ఈ బోన్స్ లోపల ఉండే గుహల్లో దాక్కొని ఉంటాయి. మనం బయట నుంచి ఎన్ని యాంటీబయాటిక్స్ ఇచ్చినా ఎన్ని డ్రెస్సింగ్లు చేసినా ఒక్కోసారి దానివల్ల మనకి సరిగ్గా ఉపశమనం దొరకదు. ఈ పేషెంట్ నిజామాబాద్ వాసులు. వారికి అక్కడ చాలా రోజులు ట్రీట్మెంట్ అయినాక ఈ కాల్ని ఇంక మేము సేవ్ చేయలేము, దీన్ని తీసేయాల్సిందే అని ఆంపిటేషన్ అడ్వైజ్ చేశారు. అలాంటి తరుణంలో వారు నా దగ్గరికి వచ్చారు. అప్పుడు నేను ఎంఆర్ఐ స్కానింగ్ అవన్నీ చూసి ఈ బోన్లో ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో దాన్ని పూర్తిగా ఓపెన్ చేసి ఆ బోన్ ట్రాక్, ఆ ఇన్ఫెక్షన్ ఉన్న ట్రాక్ మొత్తాన్ని క్లియర్ చేసి స్పెషల్ బోన్ సిమెంట్ అనేది పెట్టాం లోపల. దాని తర్వాత మనం ఒక 4 నుంచి 6 వారాల వరకు దాని స్పెసిఫిక్ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చాము. ఆ బోన్ సిమెంట్ ఇంకా ఈ యాంటీబయాటిక్స్ లోపల మనం కరెక్ట్గా ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో అక్కడ ప్లేస్ చేయడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ అనేది ఫస్ట్ స్టేజ్లో తొలగించడం జరిగింది. మొన్న ఈ మధ్య మనం 2వ స్టేజ్లో ఆ కదిలిపోయిన ఎముకని మళ్ళీ స్క్రూస్ ద్వారా ఫిక్స్ చేసి స్టెబిలైజ్ చేసాం. దీన్ని స్టేజ్ 2 రీకన్స్ట్రక్షన్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు ఈ స్టేజ్ 2 రీకన్స్ట్రక్షన్ అయ్యాక ఒక 2-3 నెలల్లో బోన్స్ అంటుకున్నాక వాళ్ళు నడవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనం వీటిని లింబ్ సాల్వేజ్ సర్జరీ అని చెప్పేసి అంటాము. ఇన్ఫెక్షన్ వల్ల చాలా ఏళ్ళగా పుండ్లు మిగిలిపోవడం, లేకపోతే వేరే చోట మనకి యాంపుటేషన్ అని అడ్వైస్ చేసి పెరిఫెరల్లో కాళ్ళు తీయించుకోవాల్సిన అవసరం లేదు. వీటిలాంటి వాటిని ఆల్మోస్ట్ 80-90% ఆఫ్ ద లింబ్స్ వీటిని కాపాడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.